స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి, డ్యాన్సులు చేసే వాళ్ళకి రకరకాల రూపాల్లో గాయాలు అవుతుంటాయి కదా. ఈ గాయాల నుంచి క్యాన్సర్ గా టర్న్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ లైక్ డయాబెటిక్ పేషెంట్స్లో కానీ కాలిపోయి మళ్ళీ హీలింగ్ అయిన తర్వాత అదొక చిన్న అల్సర్ లాగా ఫామ్ అవుతుంది. అల్సర్ లాగా ఫామ్ అయ్యి అది మన బోన్స్ హెల్తీగా లేవు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది అని ఎలా తెలుసుకోవాలి? సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయి? చెయ్యో టేబుల్లో ఏదో స్టాండో ఏదో తాకిన తర్వాత నొప్పి అనేది స్టార్ట్ అవుతుంది. నొప్పి స్టార్ట్ అయిన తర్వాత మందులు వేసుకున్న ఆ నొప్పి అనేది క్యాన్సర్ లేని వాడికి కూడా క్యాన్సర్ వచ్చే కేసెస్ అయి ఉంటాయి అన్నమాట. సూర్యుడికి ఎక్స్పోజ్ అవ్వాలని, వెజిటేరియన్ వాళ్ళకి డి విటమిన్ తీసుకునే ఫుడ్ తక్కువ ఉందని. సన్ ఎక్స్పోజర్ ఇస్ ద బేసిక్ థింగ్. అన్ఫార్చునేట్గా అది ఎవరం చేయలేకపోతున్నాము, ఎందుకంటే అందరు ఎవరెవరు లైఫ్ స్టైల్స్లో బిజీగా ఉన్నారు. సో ఇది కాకుండా అంటే ఈ క్యాన్సర్ బారిన పడేవాళ్ళు ఏ ఏజ్ గ్రూప్ను మనం మెయిన్గా ఉంటారు? 10 to 20 years ఏజ్ గ్రూప్లో చాలా మంది చూస్తూ ఉంటాం అనమాట బోన్ క్యాన్సర్స్. అది సాఫ్ట్ టిష్యూ క్యాన్సర్స్ మోర్ దెన్ 40-45 years ఏజ్ గ్రూప్లో ఎక్కువగా ఉంటారు. ఏదైనా గడ్డ వారి నొప్పి త్వరగా తగ్గకుండా పెరుగుతూ ఉంటే గెట్ ఇట్ ఇవాల్యుయేటెడ్. ఎంత డిలే చేస్తూ ఉంటామో అది వేరే చోట స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్, మెయిన్లీ లంగ్స్ స్ప్రెడ్ అయిపోద్ది. చాలా కేసెస్లో ఏం చేయలేని కేసెస్ ఉంటాయి. ఈ బోన్స్ క్యాన్సర్ విషయంలో ఎలా చూడాలి? మరణం అనేది నెల కింద ఒక పేషెంట్ వచ్చారు మోకాలు నొప్పితో. వారికి ట్రీట్మెంట్ తీసుకోండి, కీమోథెరపీ స్టార్ట్ చేయండి అన్నాం. కానీ వాళ్ళు ఏం చేశారు, అది చేయకుండా ఆయుర్వేద ట్రీట్మెంట్ ఏదో తీసుకున్నారు. బోన్ క్యాన్సర్స్కి అన్ఫార్చునేట్గా ఆయుర్వేద పని చేయదు. మళ్ళీ నెల తర్వాత వచ్చారు, బాడీ మొత్తం. నమస్కారం, మనతో పాటు డాక్టర్ శ్రీనాథ్ గుప్తా ఉన్నారు. వారు ఆర్థోపెడిక్ ఆంకాలజిస్టు. అంటే బోన్స్కు సంబంధించిన రకరకాల క్యాన్సర్స్ ఉంటాయి, వాటిని ఎలా కనిపెట్టాలి, వాటికి ఎలా చికిత్స చేయాలి, ఇది చేసి తిరిగి వాళ్ళ నార్మల్స్కి తీసుకురావచ్చా, అసలు బోన్స్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, ఏ వయసు వాళ్ళకి వస్తుంది, ఎలా వస్తుంది, వీటిని ఏ విధంగా నివారణ చేసుకోవచ్చు, అలాగే క్యాన్సర్ సంబంధించిన ప్రివెన్షను, క్యూరు, కేరు ఇవన్నీ కూడా డాక్టర్ గారి ద్వారా తెలుసుకుందాము. అలాగే టిష్యూ అంటారు, లోపల ఉండే కణాలకి, లోపల నరాలకి కూడా క్యాన్సర్ వస్తుంది. అది చాలా రేర్గా వచ్చే క్యాన్సర్. దీని గురించి కూడా డాక్టర్ గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి. ఎందుకు బోన్స్కి క్యాన్సర్ వస్తుంది? ఈ బోన్స్కి వచ్చే క్యాన్సర్ ఎన్ని రకాలుగా ఉంటుంది? ఏ ఆర్గాన్స్కి, ఏ ప్లేసెస్లో క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది? బేసిక్గా బోన్స్కి, కండరాలకి వచ్చే క్యాన్సర్స్ అన్నింటినీ సార్కోమాస్ అంటారండి. ఇవి చాలా రేర్. 100% క్యాన్సర్లు తీసుకున్నామంటే 100లోకెళ్ళి ఓన్లీ 1% క్యాన్సర్స్ అనేవి సార్కోమాస్ ఉంటాయి. సో కండరాలకి, బోన్స్కి వచ్చేవి ఓన్లీ 1%. సో చాలా రేర్ అనమాట. సో ఆ అవేర్నెస్ కూడా జనరల్ పబ్లిక్లో చాలా తక్కువ. సో ఎందుకు వస్తాయి అనే ప్రశ్నకు వస్తే మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో రీజన్ అనేది ఏమి ఉండదు. అలానే గడ్డ ఆటోమేటిక్గా పెరిగిపోతూ ఉంటుంది, నొప్పి ఉంటుంది. సో సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. ఆ సిమ్టమ్స్తోని వాళ్ళు యూజువలీ దే ప్రెజెంట్ టు ఏ లోకల్ డాక్టర్. వాళ్ళు చూసుకున్న తర్వాత అప్పుడు స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గర పంపిస్తారు. సో అలా ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఎందుకు వస్తుంది అని అన్ఫార్చునేట్లీ మనకు తెలీదు. అండ్ ఏజ్కి వస్తే యూజువలీ పిల్లల్లో చాలా ఎక్కువగా చూస్తాము. సో పిల్లల తర్వాత ఒక రకం ఉంటుంది కాండ్రోసార్కోమా అనేది. అది ఎల్డర్లీ ఏజ్ గ్రూప్, అంటే 40-50 అండ్ అబవ్ వాళ్ళకి వస్తాయి. ఇవి బోన్ సార్కోమాస్లో. అదే సాఫ్ట్ టిష్యూ సార్కోమాస్ ఉన్నాయనుకోండి, సాఫ్ట్ టిష్యూ సార్కోమాస్ అనేవి పెద్దవాళ్ళల్లో ఎక్కువగా ఉంటాయి. సో బోన్ సార్కోమాస్ ఏమో పిల్లల్లో ఎక్కువగా ఉంటాయి, సాఫ్ట్ టిష్యూ సార్కోమాస్ ఏమో పెద్దవాళ్ళల్లో ఎక్కువగా వస్తాయి అన్నమాట. మన బోన్స్ హెల్తీగా లేవు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది, పరిస్థితికి వచ్చేసాం మనము అని ఎలా తెలుసుకోవాలి? సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయి? చాలామందికి వైటమిన్ డెఫిషియన్సీ అలాంటివి ఉంటాయి. సో దానివల్ల క్యాన్సర్ గురవుతాయా అనేది ఇంకా ఏం ప్రూవ్ అవ్వలేదు. బట్ క్యాన్సర్ అని ఎప్పుడు సందేహం వ్యక్తం చేసుకోవాలి అంటే, మనకు ఇప్పుడు ఎప్పుడైనా దెబ్బ తాకితే నొప్పి వస్తుంది. నొప్పి వచ్చింది, మనం దానికి మందులు వేసుకుంటాము. దెబ్బ వల్ల మందులు వేసుకున్న తర్వాత ఒక వారం 10 రోజులు నెమ్మదిగా నొప్పి అనేది తగ్గిపోద్ది. కానీ క్యాన్సర్ వల్ల ఏమైందంటే గడ్డ అలానే ఉంటుంది. వాళ్ళకి ఏదో చెయ్యో టేబుల్లో ఏదో స్టాండో ఏదో తాకిన తర్వాత నొప్పి అనేది స్టార్ట్ అవుతుంది. నొప్పి స్టార్ట్ అయిన తర్వాత మందులు వేసుకున్న ఆ నొప్పి అనేది తగ్గదనమాట. నొప్పి తగ్గకుండా నొప్పి పెరుగుతూ తర్వాత మళ్ళీ గడ్డ సైజు స్వెల్లింగ్ అంటారు, స్వెల్లింగ్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఇలాంటప్పుడు మనకు డౌట్ రావాలి, స్వెల్లింగ్ పెరుగుతుంది, ఇది నార్మల్ గడ్డ కాదు, సో దీనికి ఇవాల్యుయేట్ చేసుకోవాలి అని చెప్పి అప్పుడు ఎవరైనా స్పెషలిస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అయితే బాగా. ఇది తప్పితే మామూలు సిమ్టమ్స్ ఏం తెలియవు? నొప్పి, స్వెల్లింగ్ తప్ప ఇంకా వేరే సిమ్టమ్స్ ఏంటంటే బోన్ వీక్ అవుతూ ఉంటుంది. బోన్ వీక్ అవుతూ ఉండడం వలన బోన్ అనేది ఈజీగా ఫ్రాక్చర్ అవ్వచ్చు. సో ఇప్పుడు నడుస్తూ కింద పడిపోయి ఫ్రాక్చర్ అయిపోయింది అనుకోండి, మన బోన్స్ విరగవు, ఎందుకంటే బోన్స్ హెల్తీ ఉన్నాయి. బట్ అంత పెద్దగా యాక్సిడెంట్ లాంటిది ఏం కాకుండా కూడా ట్రివియల్ ట్రామా వల్ల కూడా ఏమైనా ఫ్రాక్చర్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఇంకొక రీజన్ ఉండాలి అనమాట. సో ఆ రీజన్ ఏంటి అనేది కనుక్కుంటే బెటర్. మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఏ స్టేజ్లో వస్తున్నారు, ఏ ఆర్గాన్ ఎఫెక్ట్ వస్తున్నారు బోన్స్ విషయంలో? బోన్స్లో యూజువల్గా మోకాలు చుట్టూరా చాలా కేసెస్ చూస్తూ ఉంటాం.
అండ్ ఈ మధ్య కాలంలో అవేర్నెస్ బాగా పెరిగినందుకు చాలామంది ఏంటి అంటే ఓకే ఇది క్యాన్సర్, స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉన్నారు అని చెప్పి రెఫర్ చేసేస్తున్నారు. సో ఇప్పుడు ఏ స్టేజ్ అనేది అంటే పేషెంట్స్ని తొందరగా పంపించారనుకోండి, పేషెంట్ తొందరగా ఐడెంటిఫై అయ్యారనుకోండి, పేషెంట్ అక్కడ లోకల్ డాక్టర్ దగ్గరికి తొందరగా వెళ్ళారనుకోండి, వాళ్ళు తొందరగా ఐడెంటిఫై చేసి రెఫర్ చేస్తే స్టేజ్ అనేది స్టార్టింగ్ స్టేజెస్లోనే ఉంటుంది. స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉండవు. అదే బాగా లేట్గా పేషెంట్ దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, అప్పుడు స్టేజ్ అనేది ఇప్పుడు క్యాన్సర్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అప్పుడు స్టేజ్ 4లోకి వెళ్ళిపోయే రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనకి నొప్పి కానీ వాపు కానీ తగ్గకుండా ఉండే కేసెస్లో త్వరగా ఎవాల్యుయేట్ చేసుకొని, ఎందుకంటే ఊర్లలో ఉంటారు జనాలు, అక్కడ వాళ్ళకి ఉండేది లోకల్ ఆర్ఎంపీ డాక్టర్స్, జనరల్ డాక్టర్స్ ఉంటారు. అక్కడి నుంచి వాళ్ళు త్వరగా ఎవాల్యుయేట్ చేసుకొని హయ్యర్ సెంటర్స్కి మాలాంటి చోటుకి వచ్చేస్తే అప్పుడు త్వరగా ఎవాల్యుయేట్ చేసి మళ్ళీ ట్రీట్మెంట్ అనేది 1-2లో ఉన్నప్పుడే ట్రీట్ చేసుకుంటే రిజల్ట్స్ అనేవి బెటర్గా ఉంటాయి. మీ దగ్గరికి వస్తున్న పేషెంట్ ఎలా వస్తారు అంటే అవేర్నెస్ తక్కువ ఉంది అంటున్నారు కదా. సో ఇప్పుడు పేషెంట్ యూజువల్గా లోకల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎక్స్రే అనేది చేస్తారు. ఎక్స్రేలో మళ్ళీ ఎంఆర్ఐ స్కాన్స్లో గడ్డ, అది బోన్ నుంచి వస్తున్న గడ్డ అని వాళ్ళకి సందేహం వ్యక్తం అయిపోతే అప్పుడు అక్కడి నుంచి వాళ్ళు ఆర్థోపెడిక్ ఆంకోసర్జన్ అనేది ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని మా దగ్గర పంపిస్తారు. ఎందుకంటే ట్రీట్మెంట్లో బయాప్సీ నుంచి కీమోథెరపీ, సర్జరీ అన్నీ ఒకటే సెంటర్లో అయితే రిజల్ట్స్ బాగా బెటర్గా ఉంటాయి. బయాప్సీ ఒక చోట చేయించుకొని, కీమోథెరపీ ఒక చోట చేయించుకొని, సర్జరీ ఇంకో చోట చేయించుకుంటే ఆ రిజల్ట్స్ అనేది బెటర్గా ఉండవు అనమాట. సో మా దగ్గరికి వచ్చిన తర్వాత పేషెంట్ ఇప్పుడు బోన్ క్యాన్సర్ అని డౌట్తో పంపిస్తారు. పంపించిన తర్వాత ఫస్ట్ బయాప్సీ అనేది చేస్తాం, ఎక్స్రే ఎంఆర్ఐ చూసి దాని తర్వాత బయాప్సీ చేస్తాం అనమాట. బయాప్సీలో అక్కడి నుంచి ముక్క తీస్తాం, ముక్క తీసి టెస్టింగ్ పంపిస్తాం. ఆ టెస్టింగ్ పంపించిన ముక్క ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అనేది మనకు చెప్తుంది. ఇది సేమ్ థింగ్ బోన్స్కి ఉండనివ్వండి, కండరాలకు ఉండనివ్వండి, ఏది కంతి అయినా బయాప్సీ చేయాల్సిందే. అది బయాప్సీకి వెళ్ళిన తర్వాత ఆ టైప్ ఏంటి అనేది వస్తుంది. ఆ టైప్ తెలిసిన తర్వాత దాని ప్రకారం ట్రీట్మెంట్ ఉంటుంది. సో ట్రీట్మెంట్ పరంగా కొన్నిటికి కీమోథెరపీ ఇవ్వాల్సి వస్తుంది, కీమోథెరపీ తర్వాత సర్జరీ చేయాల్సి వస్తుంది, సర్జరీ తర్వాత మళ్ళీ కీమోథెరపీ. సో ఇది కొన్ని క్యాన్సర్స్లో రేడియేషన్ కూడా యాడ్ చేస్తాం. మళ్ళీ కొన్ని క్యాన్సర్స్ ఉన్నాయి దాంట్లో ఓన్లీ సర్జరీ ఉంటుంది, కీమోథెరపీ కానీ రేడియేషన్ కానీ పనిచేయదు. సో ఎటువంటి క్యాన్సర్ అనేది తెలవడానికి మనకు ఫస్ట్ బయాప్సీ డయాగ్నోసిస్ కరెక్ట్గా కావాలి. సో అప్పుడప్పుడు ఏమైపోద్దంటే బయట వేరే ఎక్కడైనా బయాప్సీ చేయించుకుంటే రిపోర్ట్ అనేది తప్పు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే యాజ్ ఐ టోల్డ్ యూ, మన క్యాన్సర్స్, బోన్ క్యాన్సర్స్, సాఫ్ట్ టిష్యూ క్యాన్సర్స్ చాలా చాలా రేర్. సో ఆ రేర్ క్యాన్సర్స్ బయట వాళ్ళు చూసి కరెక్ట్గా డయాగ్నోస్ చేసే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. సో బయట రాంగ్ డయాగ్నోసిస్ అయిపోయి రాంగ్ ట్రీట్మెంట్ అయ్యే కేసెస్ ఉంటాయన్నమాట. అందుకే మా దగ్గర వచ్చిన తర్వాత మళ్ళీ బయట అయిన ముక్కను కూడా మళ్ళీ పరీక్షిస్తాం. ఆ ముక్కని మళ్ళీ ఇవాల్యుయేట్ చేసుకొని మా దగ్గర పెథాలజిస్ట్తోని కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతే దాన్ని ఆ రకమైన క్యాన్సర్ లాగా ట్రీట్ చేస్తామన్నమాట. మామూలుగా చేతులు, కాళ్ళు, పొట్ట నరాలకి, టిష్యూస్కి కూడా క్యాన్సర్ వస్తుందని వింటున్నాం కదా, అది నిజమేనా? అది బాడీలో ఉన్న ఎనీ పార్ట్, ఎనీ ఆర్గన్, ఎనీ టిష్యూ దేనికైనా రావచ్చు క్యాన్సర్. సో యూజువల్గా అన్ని మన బాడీలో సెల్స్ అనేవి యాక్టివ్గా డివైడ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఆ డివిజన్ అనేది కంట్రోల్లో పెట్టడానికి వేరే సెల్స్ ఉంటాయి బాడీలో. ఆ కంట్రోల్ అనేది ఎప్పుడైతే తప్పిద్దో దాన్ని క్యాన్సర్ అంటారు. ఆ కంట్రోల్ తప్పినప్పుడు ఆ డివిజన్ అనేది ఇంకా విపరీతంగా అయిపోయి మోర్ నెంబర్ ఆఫ్ సెల్స్ డెవలప్ అయిపోతాయి. అలాంటప్పుడు అవి క్యాన్సర్లా మారే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దిస్ క్యాన్ హ్యాపెన్ టు ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ. కొన్ని ప్రమాదకరమైన కణుతులు కొన్ని ఉంటాయి కదా, అలాగే కొన్ని ఏమో వ్యాపిస్తాయా? సార్కోమాస్ అన్నీ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొన్నిట్లో ఛాన్సెస్ తక్కువ, కొన్నిట్లో ఛాన్సెస్ ఎక్కువ. సో ఇప్పుడు బాల్ పాక్ ఒక ఫిగర్ చెప్పాలంటే 100 మందిని ట్రీట్ చేసామనుకోండి, 100లో మేబీ ఒక 60 పేషెంట్స్కి ఏం ప్రాబ్లం లేకుండా ఉంటారు. అంటే ఇప్పుడు 100 మందికి ఎక్కడ స్ప్రెడ్ అవ్వకుండా మనం ట్రీట్మెంట్ చేసాం. 100లో 60 మందికి ఎక్కడ స్ప్రెడ్ అవ్వదు, మిగతా 40 మందికి ఫ్యూచర్లో స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎప్పుడైనా మేము ట్రీట్ చేసే ముందు పేషెంట్స్కి ఇది చెప్తాము, చెప్పే ట్రీట్ చేస్తాం. బోన్స్ క్యాన్సర్ విషయంలో ప్రివెన్షన్ పరంగా మీరు ఏం సూచిస్తారు? ప్రివెన్షన్ పరంగా అన్ఫార్చునేట్లీ ఏం లేవు. బట్ లైక్ ఐ టోల్డ్ యూ, సిమ్టమ్స్ అనేవి పెయిన్, స్వెల్లింగ్ తగ్గకుండా ఉంది, వేగంగా పెరుగుతుంది, ఆర్ ఎప్పుడైనా ఎవరైనా క్యాన్సర్ ఉండొచ్చు అని సందేహం వ్యక్తం చేస్తే స్పెషలిస్ట్ డాక్టర్, ఆర్థోపెడిక్ ఆంకోసర్జన్స్ దగ్గర వెళ్ళి ఫర్దర్ ఇవాల్యుయేట్ చేసుకుంటే అది ఇంకా సెకండ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్కి స్ప్రెడ్ అవ్వకుండా స్టార్టింగ్ స్టేజెస్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటే మనకి రిజల్ట్స్ అనేవి బెటర్గా ఉంటాయి. ఫుల్ బాడీ చెకప్లు రకరకాల టెస్టులు వచ్చేస్తున్నాయి కదా, ఈ ఆర్థోపెడిక్ ఆంకలాజికల్కి రిలేటెడ్గా ఏమేమి టెస్టులు అందుబాటులో ఉన్నాయి, ఎవరెవరు చేయించుకోవాలి, ఎప్పుడు చేయించుకోవాలి? సో ఫుల్ బాడీ స్కాన్ అనేది ఉంది, పెట్ స్కాన్, కానీ అది అందరికీ అడ్వైస్ చేయము. ఎందుకంటే పెట్ స్కాన్లో కూడా రేడియేషన్స్ ఉంటాయి,
ఆ రేడియేషన్స్ వల్ల క్యాన్సర్ లేని వాడికి కూడా క్యాన్సర్ వచ్చే కేసెస్ ఉంటాయి అన్నమాట. సో అందుకే ఎప్పుడు కూడా ఊరికే పెట్ స్కాన్ అనేది చేయొద్దు మనం. ఓకే, సో కొన్ని బ్లడ్ టెస్ట్లు ఉంటాయి నార్మల్గా, ఏఎల్పి అంటారు, ఎల్డిహెచ్ అంటారు, ఆర్ ఇప్పుడు సింపుల్ ఎక్స్రే ఒకటి తీయించుకోవాలి. ఇప్పుడు ఏదైనా అవయవంలో ఏదైనా జాయింట్లో బోన్లో నొప్పి ఉంటే సింపుల్ ఎక్స్రే, ఓకే, ఎక్స్రేలో మనకు ఐడియా వచ్చేస్తుంది ఏంటి ప్రాబ్లమ్ అనేది. సో ఆ సింపుల్ ఎక్స్రే అండ్ దెన్ దీస్ 2 టెస్ట్. అండ్ అప్పుడప్పుడు కాల్షియం ఫాస్ఫరస్ కూడా ఎలివేట్ అయిపోయి ఉంటాయి. సో కాల్షియం ఫాస్ఫరస్ టెస్ట్లు కూడా చేయించుకుంటూ ఉండాలన్నమాట ఇవి ఏమైనా డౌట్స్ ఉంటాయి. బోన్స్ ఆరోగ్యంలో కాల్షియం పాత్ర చాలా ప్రధానమైనది అంటారు కదా. సో కాల్షియం డెఫిషియన్సీ కూడా క్యాన్సర్కి దారితీస్తుందా? వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కొన్ని బినైన్ ట్యూమర్స్ రావచ్చు అని ఒక థియరీ ఉంది. బట్ సేమ్ మాలిగ్నెంట్ ట్యూమర్స్లో ఇప్పటివరకు ఇంకా అప్లికబుల్ కాలేదు. బట్ ఎనీవేస్ కాల్షియంని, వైటమిన్ డిని కరెక్ట్గా లెవెల్స్లో పెట్టుకుంటూ ఉంటే బోన్స్ హెల్దీ ఉంటాయి, ఇంకా రిపీటెడ్ ఫ్రాక్చర్స్ అవన్నీ అవాయిడ్ అవుతాయి. సో అదైతే తప్పనిసరిగా మనం మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. వైటమిన్ డి అనేది ఇప్పుడు ప్రస్తుతం ఛాలెంజింగ్గా ఉంది కదా, సూర్యుడికి ఎక్స్పోజ్ అవ్వాలని, లైఫ్ స్టైల్ మారడం వల్ల ఎక్స్పోజ్ అవ్వట్లేదని, వెజిటేరియన్ వాళ్ళకి డి విటమిన్ తీసుకునే ఫుడ్ తక్కువ ఉందని, ఇవన్నీ మనకు వినపడుతున్న నేపథ్యంలో విటమిన్ డిని మనం ఎలా ప్రొక్యూర్ చేయాలి, బాడీకి తగినట్టుగా దాన్ని ఎలా మనం అధిగమించాలి, ఎలా తెచ్చుకోవాలి? సో సన్ ఎక్స్పోజర్ ఇస్ ద బేసిక్ థింగ్. అన్ఫార్చునేట్గా అది ఎవరం చేయలేకపోతున్నాము, ఎందుకంటే అందరు ఎవరెవరు లైఫ్ స్టైల్స్లో బిజీగా ఉన్నారు. సో ఇది కాకుండా మెయిన్లీ ఫుడ్ ఇంటేక్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువగా తినాలి, మిల్క్ రెగ్యులర్గా తాగుతూ ఉండాలి, ఎగ్ తింటూ ఉంటే ఎగ్ తినొచ్చు, దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ కాల్షియం. సో ఇవన్నీ చేసుకుంటూ ఉంటే కాల్షియం లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి. అండ్ దెన్ ఫర్ ఎనీ రీజన్ మీరు ఎప్పుడైనా వైటమిన్ డి టెస్ట్ చేసుకొని వైటమిన్ డి లెవెల్స్ తక్కువ ఉన్నాయి అని వస్తే వైటమిన్ డి సప్లిమెంట్స్ రెగ్యులర్గా తీసుకోవాలి. ఒక 12 వీక్స్ వారానికి ఒకటి టాబ్లెట్ తీసుకోవాల్సి వస్తుంది. అది కరెక్ట్గా తీసుకున్నారంటే మెజారిటీ ఆఫ్ దెమ్లో లెవెల్స్ అనేవి కరెక్ట్ అయిపోతాయి, బోన్స్ హెల్తీగానే ఉంటాయి. అనేక రకాల క్యాన్సర్లు ఉన్నాయి కదా, వీటిల్లో మోస్ట్ ఛాలెంజింగ్గా ఉంది ఏంటి మనకు ప్రజెంట్? బేసిక్గా ఆపరేషన్ చేసి గడ్డ తీయగలగాలి. ఆపరేషన్ చేసి గడ్డ తీయలేని పరిస్థితుల్లో పేషెంట్కి ట్రీట్మెంట్ చేయలేమన్నమాట. సో సార్కోమా అనేది ఆపరేషన్ చేసి తీయగలిగితేనే క్యూర్ అవుతుంది. ఆపరేషన్ చేసి తీయలేని కేసెస్లో అది ట్రీట్మెంట్ అవ్వదన్నమాట. ఇఫ్ యూ టాక్ అబౌట్ ఛాలెంజింగ్ ఏ పార్ట్ ఆఫ్ ద ఆర్గన్లో అంటే హిప్ జాయింట్, పెల్విస్ అంటారు, నడుము బోన్ చుట్టూతా, అక్కడ ఉండేవి కొంచెం ఛాలెంజింగ్గా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే పెల్విస్ దగ్గర ఉంటే అది మూత్రపిండానికి బాగా దగ్గరలో, మళ్ళీ రెక్టమ్ అంటారు, మోషన్ పైప్ ఏదైతే మనం మోషన్ పాస్ చేస్తామో దానికి బాగా దగ్గరలో ఉంటాయి. కాబట్టి అవి ఏమైనా డ్యామేజ్ అయ్యి అది ఏదైనా ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో పెల్విస్ బోన్ చుట్టూరా ఉంటేవి కొంచెం బాగా కాంప్లెక్స్గా ఉంటాయి అన్నమాట. స్పోర్ట్స్ వాళ్ళు ఆడే వాళ్ళకి, డ్యాన్సులు చేసే వాళ్ళకి, పరిగెత్తే వాళ్ళకి ఇలా రకరకాల రూపాల్లో గాయాలు అవుతుంటాయి కదా. ఈ గాయాల నుంచి క్యాన్సర్గా టర్న్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా, అలా కాకుండా ఉండే అవకాశం ఉందా? సో గాయాల నుంచి బోన్ క్యాన్సర్ అయ్యే కేసెస్ చాలా తక్కువ. బట్ ఒక టైప్ ఆఫ్ స్కిన్ క్యాన్సర్ ఉంటుంది అనమాట, స్క్వేమస్ సెల్ కార్సినోమా అంటారు. రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ లైక్ డయాబెటిక్ పేషెంట్స్లో కానీ, ఆర్ బర్న్స్, కాలిపోయి మళ్ళీ హీలింగ్ అయిన తర్వాత అదొక చిన్న అల్సర్ లాగా ఫామ్ అవుతుంది. అల్సర్ లాగా ఫామ్ అయ్యి అది గాయం నెమ్మదిగా పెరుగుతూ అలానే పోయి క్యాన్సర్లా మారే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో స్క్వేమస్ సెల్ కార్సినోమా అంటారు, ఇది స్కిన్ క్యాన్సర్. సో అది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ బోన్ క్యాన్సర్స్ గాయాల వల్ల, దెబ్బ తాకడం వల్ల అయ్యే కేసెస్ చాలా తక్కువ. మన ఆర్థోపెడిక్ ఆంకాలజికల్గా చికిత్సలు అందించేది ఏంటి, మన ట్రీట్మెంట్స్ ఏంటి? సో ఆర్థోపెడిక్ ఆంకాలజీలో బేసికలీ సర్జరీ చేసి గడ్డ తీయగలిగితేనే పేషెంట్కి క్యూర్ అనే ఛాన్సెస్ ఉంటాయి. సర్జరీ చేయలేని పక్షంలో దెర్ ఇస్ నో క్యూర్. సో సర్జరీ చేసి ఇప్పుడు బోన్లో ఉంది, బోన్ తీసేస్తాం. బోన్ తీస్తే ఏంటి? సో ముందు ఏంటంటే ఓన్లీ యాంపిటేషన్స్ అయ్యేవి, చెయ్యి కాలు ఎక్కడ వస్తే అక్కడ తీసేసేవారు అనమాట. బట్ ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ వల్ల, అడ్వాన్సెస్ వల్ల ఏంటి అంటే ఇప్పుడు ఈ చెయ్యి బోనే ఉందనుకోండి, మొత్తం బోన్ని రీప్లేస్ చేసి మనం రాడ్ వేసేయచ్చు. మళ్ళీ వేసిన తర్వాత మూమెంట్స్ కూడా చేసుకునే అవకాశాలు ఉన్నాయన్నమాట. సేమ్ థింగ్ ఈ ఫోర్ ఆర్మ్లో కూడా ఏ బోన్కి వస్తే ఆ బోన్ రీప్లేస్ చేయొచ్చు. మళ్ళీ ఇప్పుడు థై బోన్, ఫీమర్ అంటారు, టిబియా అంటారు, ఎక్కడికక్కడ అన్ని ఆ బోన్ తీసేసి ఒక మెటల్ రాడ్ వేసేసి మళ్ళీ ముందులాగానే ఫంక్షన్ చేసుకునేలా, నడిచేలా, అన్ని పనులు చేసుకునేలా వీలుగా ఉందన్నమాట. ఆర్గాన్స్ ఫెయిల్ అయితే మళ్ళీ కొత్తవి వేస్తుంటారు కదా, అలా ఉందా? ట్రాన్స్ప్లాంట్ అనేది లేదు, రీప్లేస్మెంట్ చేస్తాం, బోన్ రీప్లేస్మెంట్ విత్ మెటల్ ఇంప్లాంట్స్. సో అలా చేస్తూ ఉంటాం అన్నమాట. సో అది వేసిన తర్వాత వాళ్ళ లాంగివిటీ, లైఫ్ లాంగ్ మామూలుగా నార్మల్సీ ఒకప్పుడు ఉన్న విధంగా వస్తుందా కండిషన్స్? సో మెజారిటీ ఆఫ్ దెమ్ దే గో బ్యాక్ టు దేర్ డైలీ రొటీన్ యాక్టివిటీస్. వాళ్ళు ముందు ఏం చేయగలుగుతుంటే అన్నీ చేసుకుంటూ ఉంటారు. బేసిక్గా ఆపరేషన్ తర్వాత వాళ్ళు బాగా ఎక్సర్సైజులు అవి ఇవి చేసుకుంటూ ఉంటే
రీహాబ్ అనేది మంచిగా అయిపోతే వాళ్ళ రిజల్ట్స్ అనేది మెరుగ్గా ఉంటాయన్నమాట. కానీ ఒకటి డ్రాబ్యాక్ ఏంటంటే ఇప్పుడు మెటల్ రాడ్స్ ఏవైతే అంటున్నానో ఇప్పుడు ఈ చెయ్యికి వేసేది కానీ కాలికి వేసేవి కానీ అదేమైందంటే ఫ్యూచర్లో ఎప్పుడు అప్పుడు మళ్ళీ ఇంకోసారి ఆపరేషన్ చేయాల్సిన అవసరం పడుతుంది వాళ్ళల్లో. మెటల్ రాడ్ ఒక డ్రాబ్యాక్ అది. కానీ మెటల్ రాడ్ అయ్యింది వాళ్ళు నడవలేరు, కాలు అనేది ఉండదు. సో ముందే చెప్తాము రాడ్ వేస్తాము కానీ ఫ్యూచర్లో ఎప్పుడప్పుడు మళ్ళీ ఆపరేషన్ అవసరం పడవచ్చు అని. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎక్సర్సైజ్లు బాగా చేసుకుంటే అంత బాగానే అయిపోతాయి. ఇంకొక విధమైన ఆపరేషన్ చేయొచ్చు, ఏంటి అంటే బయోలాజికల్ రీకన్స్ట్రక్షన్ అంటారు. దాంట్లో ఏంటంటే ఏదైతే బోన్ ఎఫెక్ట్ అయిందో ఆ బోన్ తీసేస్తాం. తీసిన తర్వాత దాన్ని రేడియేషన్ ద్వారా అయినా లిక్విడ్ నైట్రోజన్ ద్వారా క్రయోథెరపీ అంటారు. ఈ రెండు ద్వారా ట్రీట్మెంట్ చేస్తామన్నమాట. సో బేసిక్గా అదే రోజు అన్నీ అయిపోతాయి. ఆపరేషన్ థియేటర్లోనే గడ్డ తీస్తాము, దానికి రేడియేషన్ ఇస్తాము ఆర్ లిక్విడ్ నైట్రోజన్లో దానికి ఎక్స్పోజ్ చేస్తాము. ఇది ఒక 1 hour ప్రాసెస్ ఉంటుంది. దాని తర్వాత అదే బోన్ని తెచ్చి వాపస్ ఫిక్స్ చేసేస్తాం అనమాట. సో ఇలాంటి కేసెస్లో ఆ బోన్ పైన కింద అంతా అతుక్కుపోయింది అనుకోండి, సో దట్ విల్ బికమ్ యాజ్ గుడ్ యాజ్ ద నార్మల్ బోన్. సో దీంట్లో ఇలాంటి కేసెస్లో ఏంటంటే ముందు ఇప్పుడు రాడ్ వేస్తే మళ్ళీ ఫ్యూచర్లో ఆపరేషన్ చేసే రిస్క్ అనేది ఉంటుంది కదా, అది ఈ బోన్స్లో ఇలా ప్రొసీజర్ చేయగలిగితే ఉండదన్నమాట. కానీ అన్ఫార్చునేట్గా ఏంటంటే ఇది అన్ని కేసెస్లో చేయలేం. దీంట్లో ఏంటంటే జాయింట్, ఇప్పుడు షోల్డర్ జాయింట్ కానీ నీ జాయింట్ కానీ జాయింట్ దగ్గరలో ఉండదు గడ్డ, జాయింట్ నుంచి దూరంగా ఉంటే గడ్డ అలా చేయడానికి వీలుగా ఉంటుంది అనమాట. ఈ డయాబెటిక్ పేషెంట్స్ కూడా పెరుగుతున్నారు కదా, వాళ్ళు ఎలా కేర్ఫుల్గా ఉండాలి? వాళ్ళకు కూడా క్యాన్సర్ టర్న్ అయ్యే అవకాశం ఏమైనా ఉంటుంది? డయాబెటిక్ కేసెస్లో డయాబెటిక్ అల్సర్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో డయాబెటిక్ అల్సర్స్ ఏంటంటే హీలింగ్ త్వరగా కాకుండా బాగా వేధిస్తూ ఉంటాయి పేషెంట్స్ని. సో అల్సర్స్కి కరెక్ట్గా ప్రాంప్ట్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో అల్సర్ అలానే ఇగ్నోర్ చేసామనుకోండి, అప్పుడప్పుడు అల్సర్ నుంచి లైక్ ఐ సెడ్ స్క్వేమస్ సెల్ కార్సినోమా అనేది అన్నా కదా, అవి డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. కీమోథెరపీ, రేడియేషను, సర్జరీ అన్నారు కదా, అన్నీ కంబైన్గా చేయాల్సి వస్తుందా లేకపోతే ఒక్కొక్క స్టేజ్లో ఏమైనా ఉంటాయి? సో ఇప్పుడు ఆస్టియోసార్కోమా, ఇవింగ్ సార్కోమా 2 రకాలు ఉన్నాయి. ఈ రెండిట్లో కీమోథెరపీ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. సర్జరీ అయితే అన్నిట్లోనూ స్టాండర్డ్, సర్జరీ చేయలేకపోతే ట్రీట్మెంట్ అనేది కాదు, రైట్? సో ఆస్టియోసార్కోమాకి, ఇవింగ్ సార్కోమాకి కీమోథెరపీ వర్తిస్తుంది. అదే కాండ్రోసార్కోమా అని అంటాం. కాండ్రోసార్కోమాకి ఓన్లీ సర్జరీ, నో రోల్ ఆఫ్ కీమోథెరపీ ఆర్ రేడియేషన్. మళ్ళీ ఇవింగ్ సార్కోమాలో రేడియేషన్ కూడా ఇస్తామన్నమాట, రైట్? మళ్ళీ సాఫ్ట్ టిష్యూ సార్కోమాస్లో ఆపరేషన్ చేస్తాము, కొన్ని కేసెస్లో కీమోథెరపీ ఇంకా రేడియేషన్ కూడా యాడ్ చేస్తాం. సో ఏ దాంట్లో కూడా సర్జరీ స్టాండర్డ్. కొన్ని కేసెస్లో అప్పుడు సర్జరీ చేయలేని పక్షంలో అప్పుడు రేడియేషన్కి సబ్జెక్ట్ చేస్తాం పేషెంట్. సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవా రేడియేషన్ వల్ల? సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, బట్ అన్ఫార్చునేట్లీ ట్రీట్మెంట్ చేసుకోవడానికి ఏమేమి చేసుకోవాలో అన్నీ చేయాల్సిందే, తప్పదు. ఓకే, సో సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించడానికి స్పెషలిస్ట్ టీమ్స్ ఉన్నారు, వాళ్ళందరూ చూసుకొని పేషెంట్ని బాగా కౌన్సిల్ చేస్తారు. సో సైడ్ ఎఫెక్ట్స్ వీలైనంత తక్కువ అయ్యేలా చూసుకుంటారు అనమాట. అంటే ఈ క్యాన్సర్ బారిన పడేవాళ్ళు ఏ ఏజ్ గ్రూప్ని మనం మెయిన్గా ఉంటారు? సో బోన్ క్యాన్సర్స్ మెజారిటీ ఆఫ్ దెమ్ వితిన్ 20 years ఏజ్ గ్రూప్లో ఎక్కువగా చూస్తాం. 10 to 20 years ఏజ్ గ్రూప్లో చాలామంది చూస్తూ ఉంటాం అనమాట బోన్ క్యాన్సర్స్. అదే సాఫ్ట్ టిష్యూ క్యాన్సర్స్ మోర్ దెన్ 40-45 years ఏజ్ గ్రూప్లో ఎక్కువగా ఉంటారు. క్యాన్సర్ పెరగకుండా ఉండటానికి మనం చూసుకునే విషయంలో ఎటువంటి అవేర్నెస్, ఎటువంటి దీన్ని మీరు పబ్లిక్కి చెప్పాలనుకుంటున్నారు? ఏదైనా గడ్డ ఆర్ నొప్పి త్వరగా తగ్గకుండా పెరుగుతూ ఉంటే గెట్ ఇట్ ఇవాల్యుయేటెడ్. ఆర్ గాయం ఉంది అనుకోండి, గాయం మానిపోవాలి త్వరగా, ఒక వారం 10 రోజుల్లో నెమ్మదిగా హీలింగ్ అనేది అవ్వాలి. హీలింగ్ కాకపోతే ఆల్వేస్ థింక్ ఇట్ ఈస్ నాట్ నార్మల్ అండ్ గెట్ ఇట్ ఇవాల్యుయేటెడ్. అది మనం ఎంత త్వరగా టెస్టింగ్ చేసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటామో అంత మంచిది. ఎంత డిలే చేస్తూ ఉంటామో అది వేరే చోట స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్, మెయిన్లీ లంగ్స్ స్ప్రెడ్ అయిపోద్ది. లంగ్స్కి స్ప్రెడ్ అయిందంటే రిజల్ట్స్ అనేవి చాలా పూర్గా ఉంటాయి, చాలా కేసెస్లో ఏం చేయలేని కేసెస్ ఉంటాయి. సో అలా కాకుండా మనం చూసుకోవాలి. జెనెటిక్ నేచరు, జీన్స్ పాత్ర ఏమైనా ఉంటుంది ఇందులో? సో జెనెటిక్ కాజెస్ వల్ల వచ్చే కేసెస్ బాగా రేర్, కొన్ని ఉంటాయి. లీఫ్ రామినీ అంటారు, P53 అంటారు, ఇలాంటి జీన్స్ ఏమైనా పాజిటివ్ ఉంటే వాళ్ళల్లో వచ్చే కేసెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో అదేమైనా ఫ్యామిలీ హిస్టరీ ఉంటే ముందు ఇవాల్యుయేట్ చేసుకొని వాళ్ళల్లో ఏదైనా ఇట్లాంటి ఇబ్బందులు మొదలైతే ఫస్ట్గా ఇవాల్యుయేట్ చేసుకుంటే మనకు ఐడియా వస్తుంది అనమాట. సో మీ దగ్గరికి ఎక్కువగా ఇప్పుడు మనకు ప్రబలుతున్న కేసులు ఏంటి? ఎక్కువగా వస్తున్న కేసులు ఎక్కువ వచ్చేవి అన్ని బోన్కి రిలేటెడ్ వస్తూ ఉంటాయి. బోన్స్ రిలేటెడ్ ఎక్కువ వస్తుంది. మన బోన్స్ హెల్తీగా ఉండటం, ఇల్ హెల్త్గా వెళ్లకుండా ఉండటానికి అంటే ఏం చేయాలి? కాల్షియం ఇంకా వైటమిన్ డి చాలా ఇంపార్టెంట్. కాల్షియం, మళ్ళీ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, మిల్క్, ఎగ్స్, ఇవన్నిటి నుంచి కాల్షియం వస్తుంది. సో ఇది కంటిన్యూస్ తీసుకుంటూ ఉండాలి. వెజిటేరియన్స్కి ఇది, నాన్ వెజిటేరియన్స్కి వేరే ఫుడ్స్తో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ డైట్ అనేది బాగా చేసుకుంటూ ఉండాలి. అండ్ ఎవ్రీడే రెగ్యులర్గా అట్లీస్ట్ ఒక 1/2 hour to 45 minutes ఎక్సర్సైజ్ అనేది ఉండాలి.
ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే బోన్స్ ఎప్పటికీ స్ట్రాంగ్గా ఉంటాయి, బాడీ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఎక్సర్సైజ్ చేసుకోకుండా ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఎక్సర్సైజ్ ఇగ్నోర్ చేస్తూ ఉంటే అది బాగా ఇబ్బంది అయిపోద్ది అనమాట ఫ్యూచర్లో. సో ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. డైట్ కూడా చాలా ఇంపార్టెంట్గా మెయింటైన్ చేసుకుంటే వాళ్ళు బెటర్గా చేస్తారు. మజిల్ పవర్ చాలా ఇంపార్టెంట్ అంటారు, అలాగే బోన్ స్ట్రెంగ్త్ ఇంపార్టెంట్ అంటారు. ఈ రెండింటిని ఎలా చూడాలి రిలేషన్? మజిల్స్ అనేవి ఏజ్ పెరుగుతున్న కొద్దీ వీక్ అయిపోతాయి. వీక్ అవ్వకుండా కొన్ని దాంట్లో కూడా సప్లిమెంట్స్ ఉంటాయి, మెగ్నీషియం సప్లిమెంట్స్ అంటారు. మెగ్నీషియం సప్లిమెంట్స్ చేసుకుంటూ ఉంటే మజిల్స్ అనేవి మజిల్ రికవరీ అవన్నీ కొంచెము బెటర్గా ఉంటుందన్నమాట. ఇందులో టెక్నికల్ అడ్వాన్స్మెంట్ ఇప్పుడు ఏమేమి అందుబాటులో ఉన్నాయి మనకు? ఇప్పుడు సర్జరీలో అడ్వాన్సెస్ అంటే మనకి 3D ప్రింటింగ్ అనేది బాగా పెరిగిపోతుంది అనమాట. 3D ప్రింటింగ్లో ఏంటంటే ఇప్పుడు ఏదైతే బోన్ మనం తీసేస్తామో 3D ప్రింటింగ్ టెక్నాలజీ ద్వారా సేమ్ అలాంటి బోన్నే ఆర్టిఫిషియల్గా తయారు చేస్తాం. ఆర్టిఫిషియల్గా తయారు చేసి ఆ బోన్ని వాపస్ పెట్టేస్తాం అనమాట. సో హిప్ చుట్టూరా ఆర్ వేరే ఇప్పుడు మన ఫోర్ ఆర్మ్లో ఉన్న బోన్స్ కానీ కాల్లో ఉన్న బోన్స్ కానీ అలాంటి వాటికి బాగా యూజ్ అవుతుంది అనమాట. సో 3D ప్రింటింగ్ టెక్నాలజీతోని మళ్ళీ ఏదైతే బోన్ తీసేస్తామో అదే బోన్ని తయారు చేసి పెట్టడం. అది కాకుండా ఇంకోటి నావిగేషన్ అంటారు. నావిగేషన్ ఏంటంటే మనకు ఇప్పుడు నార్మల్గా గూగుల్ మ్యాప్స్లో నావిగేషన్ వేసుకుంటే ఎలా వెళ్ళాలి అనేది గైడ్ చేస్తాయో, నావిగేషన్ అనేది మనకి ఆపరేషన్లో మనం ఎలా కట్ చేయాలి, ఏ డైరెక్షన్లో కట్ చేయాలి అనేది గైడ్ చేస్తుంది అనమాట. దిస్ ఇస్ అగైన్ వెరీ హెల్ప్ఫుల్, వెరీ యూస్ఫుల్ ఇన్ కేసెస్ అరౌండ్ ద పెల్విస్, నడుము బోన్లో ఏదైతే ఉంటుందో దాంట్లో బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఈ సర్జరీస్లో రోబోటిక్ కూడా మీరు వాడుతుంటారా? ఆర్థోపెడిక్ ఆంకాలజీలో రోబోటిక్ ది రోల్ ఇంకా రాలేదు, బట్ నావిగేషన్ ఈజ్ అగైన్ కంప్యూటర్ ఇన్వాల్వ్ అయ్యే ఉంటుంది అనమాట. సో నావిగేషన్ ఈజ్ సంథింగ్ దట్ వీ డూ. ఏఐ మీకు ఏమైనా సహాయపడుతుందా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీ సర్జరీస్? ఏఐ ద్వారా సర్జరీ కన్నా మనము డయాగ్నోసిస్కి కొంచెము రేడియాలజీ వాళ్ళు ముందు నుంచి పసిగట్టడానికి ట్రై చేస్తున్నారనమాట. సో క్యాన్సర్ని ముందే ఐడెంటిఫై చేయడానికి వేరే రిపోర్ట్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. అది కాకుండా పెథాలజీ వాళ్ళు కూడా ఏఐ ద్వారా ముందే అది ప్రాబ్లం ఏంటి అనేది త్వరగా పసిగట్టడానికి దే ఆర్ ట్రయింగ్, ద రీసెర్చ్ ఇస్ గోయింగ్ ఆన్. మీరు చెప్పిన సర్జరీస్, అడ్వాన్స్డ్ సర్జరీస్ ఎక్స్పెన్సివా లేకపోతే అందరికి అందుబాటులో ఉంటాయి? సో యూజువల్గా మోకాలు మార్పిడి చేసుకోవాలనుకోండి, ఇప్పుడు మోకాలు చుట్టూరా క్యాన్సర్ వచ్చింది, ఆ బోన్ తీసేసి మనం మెటల్ రాడ్ అనేది వెయ్యాలి. సో ఇలాంటి ఆపరేషన్ ఏదైనా చేయాలంటే మినిమం 4 to 5 lakhs అవుతుంది. బట్ మా హాస్పిటల్లో ఇప్పుడు ఆరోగ్య వాళ్ళకైతే అందరికీ అది ఫ్రీగా అయిపోద్ది, థ్యాంక్స్ టు ద హాస్పిటల్ మేనేజ్మెంట్, బోర్డ్ మెంబర్స్, ట్రస్టీస్, చైర్మన్ గారు అందరికీ. సో అందరు వాళ్ళ హెల్ప్ ద్వారా ఆపరేషన్ ఫ్రీగా అయిపోద్ది. సేమ్ థింగ్ క్యాష్ పేషెంట్స్కి కూడా హాస్పిటల్ సహాయం పరిచి ఆపరేషన్ వాళ్ళ కెపాసిటీలో అయిపోయేలా చూసుకుంటుంది అనమాట. ఇప్పుడు ఆర్థోపెడిక్ ఆంకాలజిస్టులు మన డిమాండ్కు తగ్గట్టుగా స్పెషలిస్టులు అందుబాటులో ఉన్నారు అసలు? సో చెప్పాలంటే స్పెషలిస్టులు ప్రాపర్గా కరెక్ట్గా ఫెలోషిప్ అయ్యి ట్రైనింగ్ అయిన వాళ్ళు చాలా తక్కువ, బట్ కేసులు కూడా చాలా తక్కువ. సో నన్ను అడిగితే కేసుల నెంబర్కి ఉన్న స్పెషలిస్టులు సరిపోతారు. మనం ఇండియాలో ముఖ్యంగా మన తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో టెక్నికల్గా మనం అడ్వాన్స్డ్గా ఉన్నామా? ఇంకా మనం ఏమైనా ఎక్విప్మెంట్ మనకి తెచ్చుకోవాల్సి వస్తుందా? టెక్నికల్గా వస్తే ఇప్పుడు ఇది రాడ్లు ఏవైతే ఉంటాయో బోన్స్ని రీప్లేస్ చేసే రాడ్, కాలు బోన్, చేయి బోన్, ఇవన్నీ మనకి ఇండియాలోనే తయారవుతున్నాయి. బట్ ఇంపోర్టెడ్ రాడ్స్ కంపేర్ చేస్తే మన క్వాలిటీ ఇంకా అంత బెటర్గా లేదనమాట. సో ఇంపోర్టెడ్వి చాలా కేసెస్లో 10-15 years కూడా పనిచేస్తాయి. మన ఇండియన్వి 10-15 years పనిచేసే కేసెస్ చాలా తక్కువ. సో మన వాళ్ళు కొంచెం ఇంకా కృషిపడి రాడ్ టెక్నాలజీ, మెటీరియల్ క్వాలిటీ అనేది ఇంపోర్టెడ్ దానిలాగా చేయగలిగితే చాలా బెటర్గా ఉంటుంది పేషెంట్స్కి. క్యాన్సర్ అనగానే ఇంకా అది గ్యారెంటీ చచ్చిపోతారు అనేది జనరల్గా అనుకుంటారు. ఈ బోన్స్ క్యాన్సర్ విషయంలో ఎలా చూడాలి మరణం అనేది? సో లైక్ ఐ సెడ్, మనము స్టార్టింగ్లో స్ప్రెడ్ అవ్వకుండా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే 100లోకి 60 మంది కంటే ఎక్కువ శాతం పేషెంట్స్కి ప్రాబ్లం ఏమీ ఉండదు. సో స్టార్టింగ్ ట్రీట్మెంట్ అనేది త్వరగా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నెల కింద ఒక పేషెంట్ వచ్చారు మోకాలు నొప్పితో, బయాప్సీ చేశాం, ఇవింగ్ సార్కోమా అని వచ్చింది. వారికి ట్రీట్మెంట్ తీసుకోండి, కీమోథెరపీ స్టార్ట్ చేయండి అన్నాం. కీమోథెరపీ డాక్టర్స్ ఏదైనా దానికి కాంప్లికేషన్స్ ఉంటాయి, కీమోథెరపీ ద్వారా కూడా కాంప్లికేషన్స్ ఉంటాయి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ వాళ్ళు ఏం చేశారు, అది చేయకుండా ఆయుర్వేద ట్రీట్మెంట్ ఏదో తీసుకున్నారు. సో బోన్ క్యాన్సర్స్కి అన్ఫార్చునేట్గా ఆయుర్వేద పని చేయదు. మళ్ళీ నెల తర్వాత వచ్చారు, బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. అదే టైంలో వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకొని ఉంటే రిజల్ట్ అనేది బెటర్గా ఉంటుంది. సో స్టార్టింగ్ స్టేజెస్లో త్వరగా ఐడెంటిఫై చేసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే
బెటర్. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ 4 స్టేజెస్ అంటారు కదా. ఇప్పటికీ మీకు ఏ స్టేజ్లో ఎక్కువ మంది వస్తున్నారు? మెజారిటీ ఆఫ్ దెమ్ స్టేజ్ 1, 2లో వచ్చేస్తారు. మిగతా క్యాన్సర్స్కి ముదిరిపోయిన తర్వాత ఎక్కువ వస్తున్నారు. దీనికి అంత అర్లీగా ఎలా రాగలుగుతున్నారు? మన అడ్వాంటేజ్ ఏంటంటే బోన్స్లో ఉంటుంది కాబట్టి మనం బోన్ మీద ప్రెషర్ వేసి నడుస్తూ ఉంటాం కాబట్టి, పని చేస్తూ ఉంటాం కాబట్టి ఆ బోన్కి నొప్పి అనేది ఎక్కువగా త్వరగా వచ్చేస్తుంది. నొప్పి వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని ఇవాల్యుయేట్ చేసుకొని ఐడెంటిఫై చేసుకొని స్పెషలిస్ట్ తక్కువగా ఉన్నారు కాబట్టి మీరు స్పెషలిస్ట్ సెంటర్కి వెళ్ళండి, హైయర్ సెంటర్కి వెళ్ళిపోండి అని చెప్పి పంపించేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆర్థోపెడిక్ ఆంకాలజీ మీ స్పెషలైజేషన్. ఆర్థోపెడిక్ సర్జన్స్ చాలామంది ఉంటారు. వాళ్ళ దగ్గరికి మామూలుగా ఏదో ఇబ్బంది పరంగా వెళ్ళినప్పుడు వాళ్ళు దాన్ని వీళ్ళకి క్యాన్సర్ పరమైన ఇబ్బంది ఉందని వాళ్ళు ఎలా తెలుసుకుంటారు? ఏదైనా ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్తే ఒక సింపుల్ ఎక్స్రే తీయాలి. ఎక్స్రే తీస్తే ఎక్స్రేలో ప్రాబ్లం ఏంటో ఐడెంటిఫై అయిపోద్ది. అప్పుడప్పుడు ఏంటంటే ఇన్ఫెక్షనా ట్యూమరా అనే డౌట్ ఉంటుంది. మేము చెప్పేది ఏంటంటే అందరికీ ఇన్ఫెక్షనా ట్యూమరా అనే డౌట్ ఉన్నప్పుడు కూడా మీరు ఆ పేషెంట్ని ఆర్థోపెడిక్ ఆంకో సర్జన్ దగ్గరికే పంపించాలి. కరెక్ట్గా ఇవాల్యుయేట్ చేసిన తర్వాతే దాన్ని ఏం చేయాలని డిసైడ్ అవ్వాలి. అప్పుడప్పుడు ఏమైపోద్ది అంటే ఇన్ఫెక్షనా ట్యూమరా అని డౌట్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఇన్ఫెక్షన్ అనుకొని ట్రీట్మెంట్ చేసేస్తారు. సో ఇన్ఫెక్షన్ అనుకొని ట్రీట్మెంట్ చేసిన తర్వాత అది క్యాన్సర్ అని వెళ్ళింది అనుకోండి, అప్పుడు కాలు కాపాడే ఆపరేషన్ చేయడం చాలా కష్టమైపోద్ది. సో అందుకే మనకి డౌట్ ఉంటే ఒక సింపుల్ ఎక్స్రే ద్వారా డౌట్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మీరు స్పెషలిస్ట్ దగ్గర పంపించండి చెప్తూ ఉంటాము. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అలానే అవుతూ ఉంటుంది. ఇప్పుడు ట్రీట్మెంట్ తర్వాత లాంగివిటీ ఎలా ఉంటుంది? అది అయిపోయిన తర్వాత వాళ్ళ రెగ్యులర్గా వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళు చేసుకోగలుగుతారా? దాన్ని ఎలా చూడాలి? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రెగ్యులర్ యాక్టివిటీస్ అన్నీ చేసుకోగలుగుతారు. ఇప్పుడు ఏ అవయవం ఏ కండరాయి తీసేస్తామో దాన్ని బట్టి ఏమైనా డెఫిసిట్స్ ఉండొచ్చు. ఆ డెఫిసిట్ని ఎలా కరెక్ట్ చేయాలి అనేది ప్లాస్టిక్ సర్జన్స్ వారి ద్వారా మళ్ళీ రాడ్ ద్వారా మేము అది కరెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తామన్నమాట. అండ్ దెన్ ఆపరేషన్ తర్వాత ట్రీట్మెంట్ తర్వాత ఎవ్రీ 6 monthsకి ఒకసారి వచ్చి మళ్ళీ స్కాన్లు తీయించుకోవాలని చెప్తూ ఉంటాము. అండ్ ఈ ప్రాసెస్ అనేది 10 years వరకు చేస్తూ ఉండాలి. 10 years వరకు ఇయర్లీ 1 or 2 రెగ్యులర్గా వచ్చి చెకప్ చేయించుకుంటూ ఉంటే వేరే ఎక్కడైనా స్ప్రెడ్ అయితే తొందరగా ఐడెంటిఫై చేసి దాన్ని కూడా ట్రీట్ చేసుకుంటే రిజల్ట్స్ అనేది బెటర్గా ఉంటాయి. బాడీ వెయిట్ దానికి ప్లేస్ ఏమైనా ఉంటుందా? మన క్యాన్సర్ రాకుండా మన శరీరానికి బాడీని కాపాడుకుంటారు బోన్ క్యాన్సర్ పర్సే దీని లేదు. బట్ ఆబ్వియస్లీ హెల్తీగా ఉండడానికి వేరేవన్నీ కరెక్ట్గా ఉండడానికి BMI ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో చివరిగా మీరు చెప్పాలనుకుంది ఏంటి జనాలకి, పేషెంట్స్కి? ఆర్థోపెడిక్ ఆంకో సర్జన్స్ చాలా రేర్. ప్రాబ్లం ఆర్థోపెడిక్ ఆంకాలజీకి రిలేటెడ్ ఏమైనా త్వరగా ఐడెంటిఫై అయితే స్పెషలిస్ట్ దగ్గర పంపించి డయాగ్నోసిస్ తీసుకొని దాని ప్రకారం ట్రీట్మెంట్ తీసుకుంటే రిజల్ట్స్ అనేవి బెటర్గా ఉంటాయి. మీరు ఎంత త్వరగా ట్రీట్మెంట్ తీసుకుంటారో అంత మంచి రిజల్ట్స్ ఉంటాయి. అవేర్నెస్ కోసం మీరు ఏం చెప్తారు? బాడీలో ఏదైనా కంతి గడ్డ ఏదైనా ఉంటే దాన్ని త్వరగా ఐడెంటిఫై చేసుకోండి. ఇప్పుడు కండరాలలో గడ్డలు ఉంటాయి. ఆ కండరాల గడ్డ ఏది క్యాన్సర్ కాదు అనేది అందరికి డౌట్ ఉంటుంది. ఓకే, సో ఏదైనా గడ్డ సైజ్ పెరుగుతూ ఉందనుకోండి, దాన్ని ఫస్ట్ ఇవాల్యుయేట్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఉట్టి నార్మల్ గడ్డ సైజ్ పెరగదు, ఒక సైజు వరకు వచ్చి ఆగిపోద్ది. ఇప్పుడు 5 centimeters 5 centimeterల కంటే ఎక్కువ ఎప్పుడైనా సైజ్ పెరిగిందే అనుకోండి, సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ దట్ మీన్స్ ఇట్ ఈస్ టర్నింగ్ మ్యాలిగ్నెంట్, అంటే క్యాన్సర్లా మారుతుంది. సో అది ఇంకా వేగంగా పెరిగి వేరే చోట స్ప్రెడ్ అయ్యే లోపు దానికి బయాప్సీ అనేది చేసుకొని ఐడెంటిఫై చేసుకుంటే బెటర్. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్.